మీకు తెలుసా? నాగుల చవితి ఎందుకు జరుపుకుంటామో? ఇది ఒక రాజు కోపంతో మొదలైన అద్భుతమైన కథ. మహాభారతం తర్వాత పరీక్షిత్ రాజు ఒక మహామునిని అవమానించాడు. ఆ కోపంతో ముని కుమారుడైన శృంగి రాజు 7 రోజుల్లో చనిపోవాలని శాపమిచ్చాడు. 7వ రోజున నాగరాజైన తక్షకుడు వచ్చి పరీక్షిత్ రాజును కాటు వేసి చంపేశాడు. తండ్రి మరణానికి ప్రతీకారం తీసుకోవాలని రాజకుమారుడైన జనమేజయుడు నిర్ణయించాడు. అతను ఒక మహాయజ్ఞమైన సర్పసత్రాన్ని ప్రారంభించాడు. భూమిలో ఉన్న పాములన్నిటినీ అగ్నిలో వేయడం మొదలుపెట్టాడు. అప్పుడు నాగవంశం రక్షించడానికి ఆస్తికముని వచ్చి చెప్పాడు, రాజా, కోపం నాశనం చేస్తుంది, క్షమ రక్షిస్తుంది. ఆ మాటలు విన్న జనమేజయుడు యజ్ఞం ఆపేశాడు. ఆ రోజున శ్రావణ మాసం చవితి. ఆ రోజు నుంచే మనం నాగుల చవితిగా పూజలు చేస్తూ నాగదేవతలను ఆరాధిస్తాం. ప్రకృతిని క్షమించు, జీవాన్ని రక్షించు, అదే నాగుల చవితి యొక్క సందేశం.